ఆర్టీఐ కార్యకర్తలందరికీ నా ఉద్యమ వందనాలు. ఈరోజు సమాచార హక్కు చైతన్య వేదిక ద్వారా మనం ఇంతమంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అందులో మన సమాచార హక్కు చైతన్య వేదిక ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవాలనేది కార్యకర్తలందరూ కూడా, సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశమై తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా 29వ తేదీ 29/7/2026న ప్రథమ వార్షికోత్సవం సమాచార హక్కు చైతన్య వేదిక యొక్క ప్రథమ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఎవరైతే సభ్యులు ఉత్సాహంగా ఈ సంస్థకి పనిచేసి తోడ్పాటును అందించారో వీళ్ళందరికీ కూడా ఉడతా భక్తిగా ఒక అవార్డ్స్ కూడా మనం ఏర్పాటు చేయాలని ఇందులో తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా మన సమాచార హక్కు చైతన్య వేదిక ద్వారా ఆర్టీఐ కోఆర్డినేషన్ కమిటీలో ఒక మెంబర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అది కూడా మన కమిటీకి ఒక గుర్తింపును తీసుకురావడం జరిగింది. దీంట్లో మీ అందరి సహకారం ఉంది కాబట్టి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మొన్ననే ఫస్ట్ మీటింగ్, దాదాపుగా 10-12 సంవత్సరాలుగా ఆర్టీఐ కోఆర్డినేషన్ కమిటీ అనంతపురం జిల్లాలో లేదు. చాలా ప్రజా సంఘాలన్నిటితో కూడా మనం పోరాటం చేసి ఈ ప్రజా సంఘాలంతా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి నిరసన తెలియజేసి ఇన్ని చేస్తే కలెక్టర్ గారు హామీతో సమాచార హక్కు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత. ఆ 13 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసినా కూడా 6 నెలల తర్వాత ఫస్ట్ మీటింగు పోయిన నెలలో 16వ తేదీన నిర్వహించడం జరిగింది. అందులో మనం అధికారులని అడగడం, అధికారులు కూడా సమాధానం చెప్పడం, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ సమాచార హక్కు చట్టం గురించి ఏవైతే లొసుగులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మనం అధికారులను అడగడం జరిగింది. అధికారులు కూడా సరైన సమాధానాలు ఇవ్వడం, హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే బోర్డులు లేవు, చాలా 20 సంవత్సరాలు అయింది మన సమాచార హక్కు చట్టం ఏర్పాటు అయ్యి, కానీ ఇంతవరకు కూడా చాలా సంస్థల్లో, చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు లేవు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో 411 అంటే తెలియదు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సమాధానం ఇచ్చే కూడా నిర్లక్ష్యం ఉంది. ఇవన్నీ కూడా మనం అధికారులను దృష్టికి తీసుకోవడం జరిగింది. అధికారులు కూడా మనకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇక నుంచి ఇది చేస్తాం, మీకు ఏవైతే సమాధానాలు కానీ 411 కానీ బోర్డులు కానీ మేము నిర్వహించేటట్లు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక మన అదృష్టం ఏంటంటే దాదాపుగా 2010 నుంచి కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నాం. మనము ఈ ఆర్టీఐ సంస్థ గురించి మనం పనిచేస్తున్నాం. కానీ ఏ రోజు కూడా ఆర్టీఐ కమిషనర్లు జిల్లాల వ్యాప్తంగా తిరగడం లేదు. ఈసారి ఫస్ట్ టైం ఆర్టీఐ కమిషనర్లు అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన జిల్లాల్లో వాళ్ళు తిరుగుతూ ప్రతి ఆఫీస్ని వాళ్ళు కొంచెం తనిఖీలు చేస్తూ ఎక్కడ నిర్లక్ష్యం ఉంది, ఎక్కడ ఏముంది, వాళ్ళు ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఇవన్నీ చేస్తూ అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకి సోకాజు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆర్టీఐ అంటేనే చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు కమిషనర్లు కూడా జిల్లా తిరుగుతున్నారు కాబట్టి ఈ ఆర్టీఐ అంటే ఏంది, ఈ ఆర్టీఐ చట్టం అంటే ఏంది కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈరోజు మనం ఆర్టీఐ చట్టాన్ని వాళ్ళు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఏదైతే మన సంస్థ ఉందో మన సంస్థ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, 10 మందికి కూడా మనం ఈ ట్రైనింగ్ ఇద్దాం, మనం ట్రైనింగ్ తీసుకుందాం, 10 మందికి ఉపయోగపడి సమాచార హక్కు చట్టం అంటే ఏంది, దీని ద్వారా ఏం సాధించవచ్చు అనేది కొంతమందికి మనం ఉపయోగపడి చాలామందికి మనం అందుబాటులోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సమావేశానికి హాజరైనటువంటి సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశం కానీ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సంస్థ మొదటి వార్షికోత్సవం సంవత్సరం అయిపోయింది, మొదటి వార్షికోత్సవం జరుపుకోవాలని ఆ సందర్భంగా సభ్యులు ఉత్సాహంగా పనిచేసే సభ్యులందరూ కూడా అవార్డు ప్రదానం చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే మనము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంగా సమాచార హక్కు చట్టము 2005లో అమలుకి రావడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయి 21 సంవత్సరం గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు, కనీసం సిటిజన్ బోర్డు ఏర్పాటు చేయటం లేదు. కాబట్టి అధికారులందరికీ మేము గుర్తు చేసేది ఏమంటే ప్రతి ఒక్క ఆఫీసులో కూడా సిటిజన్ బోర్డు ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.
అదేవిధంగా 4.1b కూడా ఎక్కడా కానీ ఏ ఆఫీసుల్లో కూడా 4.1b ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 4.1b ఇంప్లిమెంట్ చేసి పౌర సమాచార అధికారి ఆయన టేబుల్ మీద పెట్టుకోవాలి. ఆ 4.1b సమాచారాన్ని అడిగిన పౌరుడికి ఉచితంగా అందించాలి. ఆ విధంగా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఆ విధంగా స్పందించడం లేదు. కాబట్టి 4.1b పిఐఓ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా నోటీస్ బోర్డు అతికించాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయలేదు. 21 సంవత్సరమైన ఇంతవరకు 4.1b చేయలేదంటే అసలుకు ఏమనుకోవాలో మాకేమో అర్థం కావటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది కాదు. అధికారులందరూ కూడా 4.1b తయారు చేసి దాన్ని వీలైనంత తొందరగా ఆన్లైన్లో ఎక్కించాల. పౌరుడు ప్రతి ఒక్కరూ అది చూసుకునే విధంగా ఆ అధికారులు స్పందించి ఈ సమాచారాన్ని ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పేసి సవినయంగా మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అధికారులు దగ్గర మొత్తం స్టేట్ వైడ్ ఉన్న కమిషనర్లు అందరూ కూడా అన్ని ఆఫీసులు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఇంతవరకు మేము 2010 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాము. ఇంతవరకు ఏ కమిషనర్లు కూడా ఈ విధంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశం కనిపించలేదనేది మా అభిప్రాయము. ఇప్పటికైనా ఇప్పుడు ఈ కమిషనర్లు ముందుకొచ్చి అన్ని జిల్లాలు తిరిగి దగ్గర 258 కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేసి 162 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా మా సంస్థ ద్వారా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఇంకా చాలా ముందుకు తీసుకొని పోయి ఈ సంస్థను ఈ చట్టాన్ని ప్రజలందరి దృష్టికి పోవాలని మేము సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.